చెరువులోకి అక్రమ నిర్మాణాలు, హైడ్రా దెబ్బకు అడ్డుగోలు ఆక్రమణలు, హద్దుమీరిన నిర్మాణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రకృతి కూడా హైడ్రాకు అండగా ఉందన్నట్లుగా వర్షాల ప్రభావంతో చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలు బయటపడుతున్నాయి. తాజాగా నిజాంపేటలోని పత్తికుంట చెరువుకు చెందిన FTL పరిధిని సైతం ఆక్రమించి కబ్జాబాబులు ఏకంగా బహుళంతస్తుల కాలేజ్ నిర్మించడంతో పాటు ఏళ్ల తరబడి ప్రభుత్వ స్థలంలో కాలేజ్ నిర్వహించడంతో పాటు ఇప్పుడు వారి ప్రాణాలనే ప్రమాదంలో నెట్టింది. పత్తికుంట చెరువు 10 ఎకరాల విస్తీర్ణంలో సర్వే నంబర్ 127 పరిధిలో కొన్ని దశాబ్దాలుగా విస్తరించి ఉంది. అయితే ఆ తర్వాత కాలంలో కబ్జాదారులకు వంత పాడుతున్న కొందరు అధికారులు చెరువుకు సంబంధించి ప్రైమరీ నోటిఫికేషన్లో 5 ఎకరాలు మాత్రమే చూపించారు. దీనిపై కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేస్తే మరోసారి పూర్తి విస్తీర్ణ 10 ఎకరాల లెక్కలు బయటకు తీశారు. ఇప్పుడు 10 ఎకరాలు చెరువు కాస్త కేవలం 5 ఎకరాలు మాత్రమే ఉంది. మిగతా ప్రాంతంలో ఏకంగా FTL పరిధిలో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టారు. ఈ చెరువు FTL పరిధిలో నిర్మించిన SR జూనియర్ కాలేజ్ వివాదంగా మారింది. తాజాగా భారీ వర్షాల నేపథ్యంలో ఏకంగా కాలేజ్ సెల్లార్లో ఒక్కసారిగా నీరు ఉబికి పైకి రావడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. చెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడం కావడంతో ఎగువ నుండి వస్తున్న వరద నీరు భూమిలో పైకి ఉబికి వస్తున్న వరద నీటితో సెల్లార్ నీటితో నిండిపోవడంతో పాటు కాలేజ్ భవనం కూలే ప్రమాదం ఉండడంతో అధికారులు రంగంలోకి దిగారు. విద్యార్థులను ఖాళీ చేయించి కాలేజ్ సెల్లార్ ప్రాంగణాన్ని తాత్కాలికంగా సీజ్ చేశారు. ఆక్రమించి కట్టిన భవనం అంటే పరువు పోతుందని భావించిన కాలేజ్ యాజమాన్యం అతి తెలివి ప్రదర్శించి విద్యార్థులకు భారీ వర్షాల నేపథ్యంలో సెలవులు ఇస్తున్నామని చెప్పి వారి ఇళ్లకు పంపించేశారు. ఇప్పుడు ఏ క్షణం కూలిపోతుందో తెలియని కాలేజ్ భవనం, తరగతులు ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారో తెలియని అయోమయంలో ఇంటర్ మొదటి, 2వ సంవత్సరాలకు చెందిన 500కు మందిగా పైగా విద్యార్థులు జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. దీనికి ప్రధాన కారణం నిబంధనలు పాటించకుండా చెరువును ఆక్రమించి భవనం కడుతుంటే కళ్లు మూసుకుని అనుమతులు మంజూరు చేసిన అధికారులు. ఇప్పటికే అడ్డగోలు అనుమతులపై అప్పటి అధికారులపై దృష్టి పెట్టిన హైడ్రా SR జూనియర్ కాలేజీకి అనుమతులిచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక FTL పరిధిలో నిర్మాణం ఇప్పుడు చెరువు నీరు చేరి కూలే దశలో భవనం ఉండడంతో గుట్టు చప్పుడు కాకుండా సెల్లార్లో నీటిని పైప్ లైన్ ద్వారా చెరువులోకి తరలిస్తున్నారు. చెరువులో కాలేజ్ నిర్మాణంపై నిర్వాహకులు ఏమంటున్నారంటే, అన్ని అనుమతులు తీసుకునే కాలేజ్ భవనం నిర్మాణం చేపట్టాము. గ్రామ పంచాయతీ 10 ఏళ్ల క్రితమే మాకు అనుమతులు ఇచ్చింది. సెల్లార్లో నీరు వస్తున్నమాట వాస్తవం, కానీ అవి చెరువు నీరు కాదు. FTL పరిధిలో 5 ఎకరాలు మాత్రమే ఉందని మా వద్ద ఆధారాలున్నాయి. ఇక చట్టపరంగా ముందుకు వెళ్తామంటున్నారు SR జూనియర్ కాలేజ్ భవన నిర్వాహకులు. అయితే వాస్తవాలకు విరుద్ధంగా నిర్వాహకులు వివరణ ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో అధికారులను తప్పుదోవ పట్టించి చెరువును ఆక్రమించారని విమర్శిస్తున్నారు. గ్రామ పంచాయతీ అనుమతులుంటే G+2 నిర్మాణం మాత్రమే చేపట్టాలి. ఇంతలా భారీ కాలేజ్ నిర్మాణం ఎలా చేపట్టారని ప్రశ్నిస్తున్నారు.